వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. वकीना अज़ाब अल-क़ब्र, वकीना अज़ाब अल-हश्र, वकी मग़फ़िरत फरमा। या अल्लाह हम सब के माँ बाप को अल्लाह मग़फ़िरत फरमा। ऐ अल्लाह तमाम दुनिया अल्लाह मरते दम तक दीन पर जमे रहने की तौफीक अता फरमा, इबादत फरमा। ऐ अल्लाह इस रमज़ान के बरकत है, साल भर में हम सबको अल्लाह तेरे फरमा बरकत, ऐ अल्लाह कमाइयों में बरकत अता फरमा, रिस्क में वसाअत अता फरमा, रिस्क में वसाअत अल्लाह कबूल फरमा। अल्लाह यहाँ पर రాదు ఓకేలేనా మళ్ళీ చూసులే అక్కడ ఆడిపోతాం. ఓకే బాబా చూసానా రెడీ వచ్చేయండి. ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ ఎంతో నిష్ఠతో రోజా పాటిస్తూ ఈ 30 రోజులు అల్లా ప్రార్థనలో గడుపుతూ జీవితంలో ఈ మాసం ఒక సార్థకతను నిరూపిస్తుంది. అదేవిధంగా పవిత్రమైన ఖురాన్ కూడా ఈ రంజాన్ మాసంలోనే చివరి వారంలో అవతరించింది. అటువంటి రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇఫ్తార్ విందు ఇక్కడ ఏర్పాటు చేసిన కుతుబ్దీన్కు అతని మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని అందరినీ ఆహ్వానించి హిందూ ముస్లిం ఐక్యతను చాటినందుకు, కుల మతాలకు అతీతంగా ఐక్యతను చాటినందుకు మరొకసారి కుతుబ్దీన్కు వాళ్ళ మిత్ర బృందాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రంజాన్ మాసంలో ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకు గాను మమ్మల్ని ఆహ్వానించినందుకు ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆదర్శంగా ముస్లిమ్స్ ఈ రంజాన్ మాసంలో ఒక పొద్దులుంటూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఏమాత్రము నోట్లో ఏమాత్రం ఒక మంచినీటి చుక్క కూడా వేసుకోకుండా 12 గంటలు ఉపవాసం ఉంటూ ఒక దీక్షతో భక్తి పారవశ్యంలో ఉండి
ఈరోజు సాయంత్రం విరమించేటువంటి టైంలో మమ్మల్ని ఆహ్వానించి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా ముస్లిం సోదరులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులకు అందరికీ కూడా ఇది ఒక ఐకమత్యంగా మన హిందూ ముస్లిం సోదరులు ఒక ఐకమత్యానికి ఇది ఒక నిదర్శనంగా దీన్ని భావిస్తూ ఇదే నిష్ఠతో అందరూ కూడా భక్తి మార్గంలో నడచాలని ప్రజలందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రంజాన్ సందర్భంగా 33వ వార్డు కుతుబుద్దీన్ మాకు మిత్రుడు సోదర సమానుడు ఈరోజు సాయంకాలం రోజా ముగించే సమయంలో మీరందరూ వచ్చి రోజా స్వీకరించిన వాళ్ళకందరికీ ఆ ముగింపు పలుకుతూ మీరు ఒక చిన్న ఇఫ్తార్ విందులాగా మీరందరూ వచ్చి ఆస్వాదించాలా, మీరందరు ఇక్కడికి వచ్చి అని మమ్మల్ని అందరినీ పిలిచినాడు ఇక్కడికి. రంజాన్ అంటేనే ఎంతో శుభదినం. ఈ 30 రోజులు రంజాన్ పర్వదినంలో ఈ 30 రోజులు నియమ నిష్టలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులందరూ తెల్లవారుజామున 4:30 నుండి సాయంకాలం 6:30 వరకు ఎంతో కఠినమైన దీక్షతో ఈ రంజాన్ మాసంలో ఒక్క పొద్దులు ఉంటారు. కనీసం ఒక మంచినీటి చుక్క కూడా స్వీకరించకుండా ఏమీ చేయకుండా అంత కఠోరమైన దీక్షతో ఈ ఒక్క పొద్దులు స్వీకరిస్తారు. ఈ పండగే హిందూ ముస్లింలకు నిదర్శనం. ఎందుకంటే హిందూ ముస్లింలంతా బాయి అని నిరూపించుకునే పండగ ఇది. ఎటువంటి ముస్లిం సోదరుడైనా కూడా, చిన్న వ్యక్తి అయినా కూడా, ఒక ఆటో తోలుకుండేవాడు, ఒక కూరగాయలు అమ్ముకుండే వ్యక్తి కూడా తన ఇంటికి ఆ రోజు ఒక 5-6 మందినన్నా పిలిచి భోజనం పెట్టాలా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటాడు ఈ పండుగ కోసం, తన మిత్రులను సోదరులను పిలుచుకోవాలని. అటువంటి పండుగకు ఈ పొద్దు మమ్మల్ని ఈ రంజాన్తో ఈ ఇఫ్తార్ విందుకు మమ్మల్ని పిలిచి కుతుబుద్దీన్ ఈ కార్యక్రమం మాతో చేయించినాడంటే ఎంతో పుణ్యమైన కార్యక్రమం. దీంట్లో మేము పాల్గొని కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాన్ని మేము పాల్గొన్నామంటే మాకు కూడా ఎంతో అదృష్టం ఉండాలి. హిందూ ముస్లిం సోదరులందరూ ఎప్పుడు కూడా బాయి అని ఈ పండుగను ఎప్పుడు ప్రపంచం ఉన్నన్నాళ్ళు ఈ పండుగను అందరూ కలిసిమెలిసి చేసుకోవాలా. హిందూ ముస్లింలు అందరూ కలిసి ఉండాలా. పండుగ రోజు హిందువులను అందరిని వాళ్ళు ఆహ్వానించి వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపిస్తారు. అటువంటి పండుగ జరుగుతూ ఉంది ఇక్కడ. రంజాన్ అంటే కన్నా అందరికీ ఎంతో శుభకరమైనది, శుభదాయకమైనది ఈ పండుగ. పవిత్ర రంజాన్ మాసం ఈద్ ముబారక్ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా ఇక్కడ ఉన్న పట్టణంలోని ముస్లింల సోదరీమణులందరికీ, అదేవిధంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గొప్ప పర్వదిన సందర్భంగా అందరికీ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది అందరికీ ప్రేమ అభిమానాలను పంచేటువంటి గొప్ప పండగ ఇది. అలాంటి పండుగ ఎంతో కఠోర దీక్షతో అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ పండుగకి అందరినీ ఆహ్వానించి కుతుబుద్దీన్ గారు ఈరోజు ఇఫ్తార్ విందుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్నటువంటి అందరినీ పెద్దలందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా మన అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ముస్లిం సోదరులందరికీ మరొకసారి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.